అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ మీద ఫోకస్ చేద్దాం. హైదరాబాద్ చంచల్గూడ జైల్లో ఉద్రిక్త చెలరేగింది. జాబ్రీ అనే ఖైదీపై తోటి ఖైదీ దస్తగిరి హత్యాయత్నం చేశాడు. సినిమా తరహాలో జరిగింది అక్కడ. ఖైదీల మధ్య ఫైటింగ్. ములాఖత్ గదిలోని అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణలో తీవ్ర గాయాల పాలయ్యాడు జాబ్రీ. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. అండ్ మళ్ళీ ఇక ప్రణీతని కాంటాక్ట్ చేద్దాం. ప్రణీత, ఏంటి ఆ ఇద్దరు ఖైదీల మధ్య గొడవ? అయినా పోలీసులు అక్కడ లేరా? తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యేదాకా విషయం ఎలా వచ్చింది? సో ఈరోజు ఆఫ్టర్నూన్ అవర్స్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఒక ఖైదీ బాబ్రీ, మరో ఖైదీ దస్తగిరి. సో బాబ్రీ నిన్ననే వేరే కేసులో రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకి వచ్చారు. అయితే దస్తగిరికి సంబంధించి గతంలోనే ఓల్డ్ సిటీలో అతడు అఫెండర్గా ఉన్నాడు. సో అప్పటికే జైల్లో ఉన్నాడు. సో వీళ్ళ ఇద్దరికి గతంలో బయట ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఉన్నది, కొంత రైవలరీ కూడా ఉన్నది. సో ఇద్దరు తెలిసిన వ్యక్తులే కావడంతో నిన్న బాబ్రీ ఒకేసారి జైలుకి వచ్చిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం అవర్స్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగి బాబ్రీ దస్తగిరి మీద చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా తీసుకొని దస్తగిరి పైన దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడు. దీంతో దస్తగిరి తీవ్రంగా గాయపడ్డాడు. సో ఇమీడియట్లీ ఇద్దరిని కూడా పోలీసులు అక్కడ నిలువరించి వాళ్ళిద్దరినీ కూడా తీవ్రంగా గాయపడ్డారు కాబట్టి ఇద్దరిని హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే జైలు అధికారులు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. సో వీళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి హిస్టరీ షీట్స్ చాలా ఉన్నాయి. అంటే గతంలో జైలుకి వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళిద్దరు నేరస్తులు కూడా. సో అట్లాంటి ట్రాక్ రికార్డు ఉంది. సో మామూలుగా తెలిసిన వ్యక్తులే కావడంతో ఇద్దరు కూడా మాట్లాడుకునేటువంటి క్రమంలో ఏదైనా ఒక ఇష్యూకి సంబంధించి వీరిద్దరు గొడవ పడినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ గొడవ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ములాఖత్ రూమ్లో కాస్త మెటీరియల్ డ్యామేజ్ అయింది తప్పితే మిగతా ఖైదీలు ఎవరికి కూడా ఎట్లాంటి హాని కలగలేదు. కేవలం వీళ్ళిద్దరి మధ్య మాత్రమే ఇష్యూ అంటూ జైలు సూపరింటెండెంట్ కూడా స్పష్టత ఇచ్చారు.